బెల్లంకొండలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. నమస్తే, నేను విజయ్. పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధ పరిస్థితుల వల్ల ప్రస్తుతం ఆయిల్ నిల్వలు ప్రతి దేశంలో కూడా తగ్గిపోతున్నాయి. అలాగే మన భారతదేశంలో కూడా సహజ వాయువు అంటే ఎల్పిజికి సంబంధించినటువంటి స్టాక్ కూడా తగ్గిపోయేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రకటన చేసింది. ఏదైతే కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ను బయట వాళ్ళకు అంటే హోటల్స్, రెస్టారెంట్స్కు ఇవ్వవద్దు, కేవలం డొమెస్టిక్ పర్పస్లో అంటే ఎవరైతే ఇళ్లకు, గృహాలకు, క్యాంటీన్స్కి మాత్రమే, హాస్టల్స్కి ఇవ్వాలనేటువంటి ఒక డెసిషన్ అయితే మాత్రం ఇచ్చింది. అలాగే ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు కూడా ఒక ప్రకటన చేశారు. గల్ఫ్ కంట్రీస్ మీద ఇకపై దాడులు చేయమనేటువంటి ఒక ప్రకటన. నిజంగానే ఇది ఒక ఓదార్పు లాంటిదే. ఎంతవరకు ఇది ఊరటను ఇవ్వబోతుంది మార్కెట్ తిరిగి కోలుకోవడానికి? ఎస్, దీని గురించి మాట్లాడతాం. సో మనతో పాటున్నారు అనలిస్ట్ గిరిధర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే గిరిధర్ గారు. ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు తాజాగా ఒక ప్రకటన చేశారు. గల్ఫ్ కంట్రీస్ మీద ఇక మీద అటాక్స్ చేయము అనేటువంటి విషయాన్ని చెప్పారు. అలాగే అమెరికా, ఇజ్రాయెల్ ఎక్కడా కూడా ఈ రెండు దేశాలకి తల వంచేది లేదంటూ కూడా ఆయన కరాఖండిగా చెప్పారు. సో ఒక రకంగా యుద్ధ ప్రభావం తగ్గే అవకాశం ఉండి తిరిగి మళ్ళీ మార్కెట్ కోలుకునేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? చూడాలండి రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఈ ఇరాన్ లో పరిస్థితి ఏంటంటే వాళ్ళ కమాండ్ స్ట్రక్చర్ మొత్తం దెబ్బతినింది. సుప్రీం లీడర్ ఎవరైతే అయతొల్లా ఖమేనీ ఉన్నారో ఆయన చంపేశారు కాబట్టి, ఐఆర్జీసీ టాప్ కమాండర్స్ ని చంపేశారు కాబట్టి, ఇప్పుడు ప్రమాణమే 31 డివిజనల్ కమాండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్వ స్వతంత్రంగా వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. కాబట్టి అక్కడ వాళ్ళ ప్రెసిడెంట్ చెప్పినంత మాత్రాన లోకల్ కమాండర్ వింటాడా వినడా అన్నది చాలా పెద్ద ప్రశ్న. వాళ్ళకు థ్రెట్ ఉంటే కనుక వాళ్ళు అటాక్ చేయమని వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు కేంద్ర నేతృత్వం మీద చాలా ఒత్తిడి ఉంటుంది, వాళ్ళు బతుకుతారో చనిపోతారో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఇండిపెండెంట్ గా యాక్ట్ చేయండి అని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇది వేచి చూడాలి. రాబోయే రోజుల్లో ఈ స్టేట్మెంట్ నిజంగా గ్రౌండ్ లెవెల్లో, కమాండర్ లెవెల్లో పనిచేస్తుందా లేదా అనేది వేచి చూడాలి. పైపెచ్చు ఇజ్రాయెల్, అమెరికా ఇద్దరు ఇంకా ఇరాన్ మీద దాడులు కొనసాగిస్తూ ఉంటే మరి ఇరాన్ వాళ్ళ దాడులు ఆపవలసిన ఆవశ్యకత వాళ్ళకి కనిపించట్లేదు. ఎందుకు ఆపాలి వాళ్ళు? కాబట్టి ఎదురు దాడి వాళ్ళు కూడా తప్పకుండా చేయొచ్చు. ఎదురు దాడులు ఎక్కడ చేయగలరు వాళ్ళు? అమెరికన్ స్థావరాల మీద లేదా అమెరికన్ ఇంట్రెస్ట్ మీద వాళ్ళు దాడులు చేయొచ్చు. సో ఇప్పుడు వాళ్ళు పంపించిన మెసేజ్ ఏంటి? మమ్మల్ని మీరు సర్వనాశనం చేస్తే మీరు కూడా సుఖంగా ఉండలేరు, మిమ్మల్ని కూడా సర్వనాశనం చేస్తామన్నట్టు మెసేజ్ పంపించారు. కాబట్టి దాంట్లో పెద్ద మార్పు ఉంటుందని నేను అనుకోవట్లేదు. డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ కంప్లీట్ టోటల్ సరెండర్ చేస్తే కానీ నేను ఆగను అంటున్నాడు. సో ఇటువంటి ప్రగల్భాలు పలికినప్పుడు ఇరాన్ ఎందుకు ఊరుకుంటుంది? వాళ్ళు కూడా ఏదో దాన్ని చేస్తారు కదా, రిటాలియేట్ చేస్తారు కదా. అందుకని స్టేట్మెంట్స్ ఆధారంగా మనం ఎక్కువ చర్చించకూడదు. గ్రౌండ్ లెవెల్ ఏమవుతుందో మనం చూడాలి. మరి ఈ స్టేట్మెంట్ ఇచ్చినందుకు ఇజ్రాయెల్, అమెరికా ఏమైనా తగ్గుతారా? దాడులు ఆపుతారా? దాడులు ఆపితే కనుక పోతే ఇరాన్ కూడా 2 మెట్లు వెనక్కి తగ్గచ్చు. వీళ్ళు ఆపకుండా ఇదే అదనైన ఛాన్స్, ఈ అవకాశం మళ్ళీ 2-3 దశకాల దాకా రాదు. ఇప్పుడే ఏం చేయాలో చేయాలి అని చెప్పి బెంజమిన్ నెతన్యాహు నిర్ణయించుకుని పోయి అక్కడ ఇంకా దాడులు ఉధృతం చేస్తే కనుక ఆబ్వియస్ గా ఇరాన్ కూడా రిటాలియేట్ చేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే స్టేట్మెంట్స్ ఆధారంగా మనం చర్చించలేము. అల్టిమేట్ గా గ్రౌండ్ లెవెల్లో ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎవరు బిహేవ్ చేస్తున్నారు అని మనం చూడాలి. అందుకనే రాబోయే 2-3 రోజుల్లో మనం చూస్తాం. ఈ రోజు కూడా దాడులు జరిగినాయి. మరి స్టేట్మెంట్ ఇచ్చింది, ఈ రోజు కూడా దాడులు జరుగుతున్నాయి. గల్ఫ్ దేశాల మీద వస్తూనే ఉన్నాయి, మిసైల్స్ వస్తున్నాయి. అలాగే ఇజ్రాయెల్ మీద మిసైల్స్ వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే కనుక గ్రౌండ్ లెవెల్లో మార్పు వీడిచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా ఉందా లేదా మనం వి హావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో అదేవిధంగా అంటే ఇప్పుడు ముఖ్యంగా మిలిటరీ ఫోర్సెస్కి సంబంధించినటువంటి మొత్తం ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా కంట్రోల్ చేసేటువంటి వ్యవస్థ అసలు ఇరాన్ అధ్యక్షుడి దగ్గర ఉండదా? అంతా కూడా ఐఆర్జీసీ కంట్రోల్లోనే, ఆ కమాండర్ కంట్రోల్లోనే ఉంటుందా? ఇరాన్ అధ్యక్షుడి చేతిలో ఏమీ లేదు. ఇరాన్ అధ్యక్షుడి చేతిలో ఈవెన్ సైన్యం కూడా లేదు. సైన్యం కావచ్చు, ఐఆర్జీసీ కావచ్చు, రెండు ప్యారలల్ గా నడుస్తాయి. ఐఆర్జీసీకి కూడా నేవీ ఉంది, ఐఆర్జీసీకి ఎయిర్ ఫోర్స్ ఉంది, ఐఆర్జీసీకి కూడా ఆర్మీ ఉంది. అలాగే ఇరాన్ ప్రభుత్వానికి సైన్యము, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కూడా ఉన్నాయి. ఈ రెండు ప్యారలల్ గా నడుస్తాయి. ఎవరు కూడాను ప్రెసిడెంట్ అధీనంలో లేరు. వాళ్ళు ప్రెసిడెంట్ ఉన్న అధికారం అంతా ఇంటర్నేషనల్ అఫైర్స్ కానీ, వాళ్ళ ఎకానమీ కానీ, వనరులను ఎలా డిస్ట్రిబ్యూట్ చేయడం అన్న విషయం కావచ్చు, లేదా బ్యాంకింగ్ వ్యవస్థ, ఇటువంటి అంశాలు, వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించి ఏంటి, పోలీసు, లా అండ్ ఆర్డర్ వ్యవస్థ, ఇవే అతని అధీనంలో ఉంటాయి. కాబట్టి ఈ నిర్ణయం అతను చెప్పినంత మాత్రం మిగతా వాళ్ళు వినాల్సిన అవసరం లేదు. అతను ఏ ఒత్తిడి వల్ల ఆ స్టేట్మెంట్ ఇచ్చాడో తెలియదు. కాబట్టి కమాండర్లకు వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ చాలా క్లియర్ గా ఉంటాయి. వాళ్ళ థియేటర్ లో వాళ్ళు ఏం చేయాలో చేస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ ఒమాన్ మీద దాడి చేశారు, డుకామ్ పోర్ట్ మీద దాడి చేసింది. యాక్చువల్గా ఒమాన్ వాళ్ళ మిత్ర దేశం. ఎందుకంటే అమెరికాతో చర్చలు చేసినప్పుడు మధ్యవర్తిత్వం చేసింది ఒమాన్. అటువంటి ఒమాన్ మీద కూడా దాడి చేశారు.
అప్పుడు సెంట్రల్ కమాండ్ అడిగితే కనుక వాళ్ళు మాకు తెలియదు, లోకల్ కమాండర్ అటాక్ చేశాడని చెప్పారు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయో మనం చెప్పలేం. లోకల్ కమాండర్స్ సెంట్రల్ కమాండ్ చెప్పింది వాళ్ళు వింటున్నారా లేదా రాబోయే రోజులు మనకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా నేను ఇందాక చెప్పినట్టు ఇజ్రాయెల్ అమెరికా దాడులు కనుక ఇలాగే కొనసాగించి ఇంకా వాళ్ళు కొడుతుంటే తప్పకుండా ఇరాన్ రిటాలియేట్ చేసి తీరుతుంది. ఇరాన్ ఒక మెసేజ్ ఇచ్చింది, మేము ఆపడానికి సిద్ధంగా ఉన్నాం అన్నటువంటి ఒక చిన్న మెసేజ్ ఇచ్చారు వాళ్ళు. దాన్ని వీళ్ళు రెస్పాండ్ అయ్యి వీళ్ళు కూడా తగ్గిస్తే బహుశా క్రమేపీ కొంత శాంతి నెలకొనేటువంటి అవకాశాలు లేకపోలేదు. లేదు వీళ్ళు మళ్ళీ కనుక దాన్ని ఇంకా ఉధృతం చేసి కొడితే కనుక మనకు తెలియదు. పీట్ హెగ్సెట్ వాళ్ళ సెక్రటరీ ఆఫ్ వార్ ఇప్పుడు చూస్తారు మీరు, ఇప్పుడు ఇంకా మొదలే అవ్వలేదు యుద్ధం, ఇప్పుడు మేము కొట్టబోతున్నాం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. చాలా పెద్ద ఎత్తున మీద దాడి చేయబోతున్నామని స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి అటువంటి స్టేట్మెంట్ అమెరికాని చూస్తున్నప్పుడు ఇరాన్ దగ్గర నుంచి శాంతి మాత్రమే వస్తుందని ఎందుకు అనుకోవాలి మనం? Yes. కాబట్టి ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడాను ఊరికే తూతుమంత్రంగా అటు స్టేట్మెంట్స్ వచ్చినాయి, కానీ అల్టిమేట్ గా అమెరికా ఇజ్రాయెల్ దీన్ని ఏ దిశగా తీసుకువెళ్తారు, దీన్ని డీఎస్కలేషన్ గా దృష్ట్యా తీసుకువెళ్తారా, లేదా ఇంకా ఎస్కలేట్ చేసి ఇదే అడ్వాంటేజ్ మనకు ఆ రిజిమ్ చేంజ్ అయ్యేంత వరకు మేము ఆగము అన్న ఆ ధోరణితో వీళ్ళు వెళ్తారా చూడాలి రాబోయే రోజుల్లో. దీని యొక్క కానీ గిరిధర్ గారు ఇక్కడ ఒక విషయం అయితే మాత్రం స్పష్టంగా ఎవరికి కూడా అర్థం కావట్లేదు. దీని వెనకున్నటువంటి వ్యూహం ఏంటో కూడా, ఆ స్ట్రాటజీ గురించి ఇంకా కూడా ఎవరికి కూడా రివీల్ కావట్లేదు. అంటే ఖమేనీ చనిపోయి దాదాపుగా వారం రోజులు అవుతుంది, కానీ ఇప్పటి వరకు కూడా అంత్యక్రియలు జరగలేదు, ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా అనౌన్స్ చేయలేదు. అలాగే ఖమేనీ మృతదేహాన్ని కూడా ఇప్పటి వరకు ఎవరు చూసినటువంటి దాఖలాలు కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఏంటి దీని వెనక ఒక పెద్ద వ్యూహం ఏముంది అనుకోవచ్చా? వ్యూహమేం లేదండి. అతని శవం బయటికి తీసుకొచ్చి అతని జనాజా కానీ అతని ఫ్యూనరల్ కానీ చేస్తే కనుక ఆ ఫ్యూనరల్ లోనే వీళ్ళు అటాక్ చేస్తారు. ఇజ్రాయెల్ చాలా స్పష్టంగా చెప్పింది, ఎవరు టేక్ ఓవర్ చేసినా వాళ్ళని చంపుతామని చెప్పారు. కాబట్టి ఈ రోజు అందరికీ కూడాను ఒక విధమైనటువంటి థ్రెట్ ఉంది. ఇది కనుక వీళ్ళు కనుక అతని ఎవరు శవం ఎక్కడ ఉన్నది అతని బరియల్ చేసేటువంటి అతన్ని ఖననం చేసేటువంటి ప్రక్రియ మొదలు పెడితే కనుక అక్కడే వీళ్ళు టార్గెట్ చేసి కొట్టచ్చు. బహుశా మీకు నాకు తెలియకుండా ఆల్రెడీ అతన్ని ఖననం చేసి ఉండొచ్చు, మనకు తెలియదు. ఇరాన్ ఆల్రెడీ వాళ్ళ సీక్రెట్ ప్లేస్ లో అతన్ని బరి చేసేసి ఉండవచ్చు, మనకు తెలియదు. ఎందుకంటే జనాజాలు జరిగినాయి ఆల్రెడీ, ఒక ఫేక్ ఫ్యూనరల్ లాగా అక్కడ చాలా ర్యాలీలు జరిగినాయి ఆల్రెడీ. బహుశా వాళ్ళు ఇజ్రాయెల్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. కొన్ని శవాపేటికలు మోసుకెడుతున్నట్టు కొన్ని ర్యాలీలు కూడా చేశారు వాళ్ళు ఇరాన్. మరి దానిని ఇజ్రాయెల్ బహుశా ఇంటెలిజెన్స్ దీంట్లో ఖమేనీ శరీరం లేదు అని నిర్ధారించుకొని వాళ్ళు అటాక్ చేయలేదేమో, మనకు తెలియదు. క్వాయిట్ గా ప్రైవేట్ గా వెళ్ళి అతనికి ఎక్కడో ఖననం చేసేసి ఉండవచ్చు, మనకు తెలియదు. అందుకని ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో తెలుస్తాయి. అతని కుమారుడిని ఆల్రెడీ నామినేట్ చేశారు అయతుల్లాగా అని చెప్పేసి వార్తలు వచ్చినాయి, కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇరాన్ ప్రభుత్వం నుంచి రాలేదు. ఎందుకు? అఫీషియల్ అనౌన్స్మెంట్ రాగానే ఇమ్మీడియట్ గా అతన్ని చంపేస్తుంది ఇజ్రాయెల్. కాబట్టి ఈ యొక్క థ్రెట్ ఉన్నది కాబట్టి బహుశా అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళు సీక్రెట్ గానే పెట్టదలుచుకున్నారు, సీక్రెట్ గానే వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు అవన్నీ సీక్రెట్ గానే చేస్తారు. ఇప్పుడు మనకు తెలిసేటువంటి అవకాశాలు లేవు.